ఈరోజు ఏపీ శాసనసభ సమావేశం అవటం జరిగింది. ముందుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత స్పీకర్ పదవికి నామినేషన్ వేయటం జరిగింది. తర్వాత సభ వాయిదా పడింది. ఇది అందరం చూసినటువంటి అంశమే. అయితే మనం కొద్దిసేపటి క్రితం ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాము. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జరగాల్సినటువంటి ప్రమాణ స్వీకారాలను కొద్దిగా మార్చడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డికి ముందుగా అవకాశం కల్పించడం జరిగింది అనేది మనం మాట్లాడుకున్నాం. అయితే దీనికి సంబంధించే ప్రస్తుతం ఇంకొక వార్త మనకు అందడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాకుండా ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే ఆయనకు అవకాశం కల్పించాలని చెప్పి, అలాగే సాధారణంగా ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి వాళ్లకు, మంత్రులకు లేదంటే ముఖ్యమంత్రికి, వీళ్ళకి మాత్రమే అసెంబ్లీలోకి వెహికల్స్కి అనుమతి ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళు అసెంబ్లీ గేటు బయట వెహికల్స్ పార్క్ చేసి నడిచి రావాల్సి ఉంటుంది. సో అలా కాకుండా జగన్ వెహికల్ని లోపల వరకు అనుమతించాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించడం, శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి మంత్రి పయ్యావుల కేశవ్కు దీని గురించి ఆదేశాలు ఇవ్వటం, ఓవరాల్గా శాసనసభ వ్యవహారాలు నిర్వహించేటువంటి అధికారులందరికీ కూడా చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్గా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి గౌరవం ఇవ్వాలని చెప్పి, ఆయన ఏ విధంగా కూడా కించపరిచే విధంగా వ్యవహరించొద్దని, మాట్లాడొద్దని చెప్పి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఆయన వెహికల్ను లోపలికి అనుమతించాలని చెప్పి, ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ఆయన వెహికల్ని అసెంబ్లీలోకి అనుమతించండి, ఇలాంటి వాటికి ఆయన ఇబ్బంది పెట్టొద్దు అని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. అలాగే మంత్రుల తర్వాత ఆయనకు ప్రమాణ స్వీకారం చేసే విధంగా అవకాశం కల్పించండి అని కూడా అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా హుందాగా వ్యవహరించాలని చెప్పి, వాళ్ళు 11 మందే ఉన్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటం కానీ, మాట్లాడటం కానీ, వాళ్ళని అవమానకరంగా బిహేవ్ చేయటం కానీ ఇలాంటివేమీ చేయొద్దని హుందాగా ప్రవర్తించి జగన్మోహన్ రెడ్డికి కూడా మర్యాద ఇవ్వాలని చెప్పి, మర్యాదపూర్వకంగా నడుచుకోండి అని చెప్పి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అందుకే మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు కూడా సభలో గోలగోల గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళే వరకు పిన్ డ్రాప్ సైలెంట్గా సభ ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఆదేశాలను తన పార్టీ నేతలు తూచా తప్పకుండా ఎంత బాగా పాటిస్తున్నారు. ఒక టీడీపీనే కాకుండా అటు జనసేన, బీజేపీ అభ్యర్థులంతా, కూటమి సభ్యులంతా కూడా ఒక్క మాట మీద ఎలా నిలబడి ఉన్నారు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి.